మాట్లాడినాక వాళ్ళ ఆఫీసర్ వస్తారు మెమోరం ఇచ్చిన తర్వాత తీసుకుందాం. ఈ రోజు మన డిమాండ్ల సాధన కోసం మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మనకేదో కాలక్షేపం చేయడం కోసమో లేకపోతే దీనిలా పెట్టండి, చక్కగా దీనిలా చక్కగా పెట్టండి. ఏదైతే ప్రభుత్వము మనం అడుగుతుంది ఏంటి, కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి 26,000 రూపాయలు అమలు చేసేటటువంటి లోపు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నటువంటి వేతనాన్ని అప్పటి వరకు ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఆ డిమాండ్లకు సంబంధించినటువంటిది పరిష్కారం చూపట్లేదు. మనం మున్సిపల్ పరిధిలో చేసాం, జిల్లా పరిధిలో చేసాం. ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈ రోజు ఇక్కడ ధర్నా మనం పెట్టాం. మరో పక్క మన కడుపులు ఎండుతున్నాయి. మన కాలే కడుపులకి సరైనటువంటి ఆహారం లేకుండా మనం బతుకుతున్నాం. మనం చేసేటటువంటి శ్రమకు సంబంధించి చూస్తే అందరూ మల్లెపూలలాగా చేస్తున్నాం. ఎప్పుడో మనము నిద్ర లేచి చీపిరి కట్టలు పట్టుకొని రోడ్లు ఊడుస్తూ అనేక ప్రమాదాలకు గురవుతున్నాం. ఇప్పటి వరకు ప్రమాద బీమా సౌకర్యం కూడా మనకి లేనటువంటిది. ఏమైతే ఏమంటున్నారు, తుమ్మితే ఊడిపోయే ముగ్గులాగా మనల్ని కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఇట్లాంటి ముద్దు ముద్దు పేర్లు పెట్టి మన శ్రమని కారు చౌకగా దోచుకుంటున్నారు. మనం ఒకటే చెప్తున్నాం, అయ్యా నీకు మేము పర్మనెంట్ చెయ్యండి, ఈ తుమ్మితే ఊడిపోయే ముగ్గులాగా మమ్మల్ని చెప్తూ మా శ్రమని దోచుకుంటూ అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఇది సరైంది కాదని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినా, ఒక్కసారి ఎంపీగా గెలిచినా, నువ్వు మరోసారి ఎన్నికల్లో నువ్వు గెలవకపోయినా సచ్చేదాకా నీకు పెన్షన్ వస్తుంది కదా. మరి మనకేంటి, పెన్షన్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఎలాంటి భద్రత లేకుండా మనం పనిచేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం అంటే చాలా ఇదిగా ఉంటుందని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి ఆ గవర్నమెంట్ కానీ, ఆ గవర్నమెంట్ కి భిన్నంగా పరిపాలన చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రజా పరిపాలన అన్నారు, ప్రజాపాలన అన్నారు, కానీ ప్రజల సమస్యల మీద రిప్రజెంటేషన్లు ఇచ్చినా తీసుకోనటువంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనసాగుతుందంటే ప్రజలంతా సిగ్గుపడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఒక పక్క ప్రజా పరిపాలన అంటున్నారు, సమస్యలు అధ్యయనం చేస్తామంటున్నారు. ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినా, ఐకేపీ విఓఎల్ సమ్మె చేసినా, ఎక్కడ సమ్మె టెంట్లు కనపడ్డా సమ్మె టెంట్ దగ్గరికి వెళ్ళి మా పరిపాలన తీసుకురండి, మేము ప్రజల పక్షాన నిలబడతాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు. మనం ఇచ్చినటువంటి వినతి పత్రాలు తీసుకొని మన డిమాండ్లని అసెంబ్లీలో చర్చ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరే అధికారంలోకి వచ్చి ఆయా డిపార్ట్మెంట్లకి మీరే మంత్రులుగా ఉండి మరి మీరెందుకు సమస్యలు పరిష్కారం చేయట్లేదు? అధ్యయనం చేయడం కాదు, అంతకు ముందే అధ్యయనం చేస్తారు కదా. అధ్యయనం చేస్తేనే కదా పరిష్కారం. 18 నెలల కాలం అవుతున్నా కూడా ఏ ఒక్క కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం కావట్లేదు. మరింత జటిలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే కార్మిక వర్గానికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటది, కానీ భూదేవికి కోపం వస్తే ఏమవుతుంది? భస్మం అయిపోతావు. అందుకోసమే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేసినటువంటి ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ గతి పట్టకుండా ఉండాలి అంటే మున్సిపల్ యొక్క కార్మికులు ఈ రాష్ట్రంలో కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ మన డిమాండ్ల సాధన కోసం మీరు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తూ సెలవు.